హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్ని. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క టాపిక్ ఏంటి క్రైమ్తో వస్తుంది ఈ అమ్మాయి ఏంటి అని అనుకుంటున్నారా? ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మంచిగా ఉండే వాళ్ళు కూడా చెడు దారికి పట్టే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పటి రోజుల్లో. మరి ఈ సొసైటీలో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందామని నేను మీ ముందుకు ఇలాంటి క్రైమ్ అనే టాపిక్స్తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన ఉండి ఇలా చేస్తున్నారా, అవగాహన లేకుండా ఈ విధంగా చేస్తున్నారా అనే దాని గురించి జనాల్లోకి అవగాహన కలుగుతుందేమో ఇలాంటి పనులు చేస్తే అనేటటువంటి ఆ భయం అనేది ఏదైతే ఉంటుందో అనే దాని గురించి వివరించి చెప్పాలి. ఎందుకంటే మనం మంచి కోసం పోరాడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం మంచి గురించి మాత్రమే ఇందులో తీసుకోవాలి. చెడుతనం ఏది కూడా మనం, ఎందుకంటే మన వీడియో చూసి ఒక ఇద్దరు ముగ్గురు చూసినా కూడా ఇలా జరుగుతుందా, ఇలా కూడా జరుగుతుందా, ఇలాంటివి కూడా జరుగుతాయా అనేటటువంటి ఆలోచనలో ఎవరైనా మన ఇళ్లలోనే రేపు మనకు జరగచ్చు అనేటటువంటి ఆ విషయాల్లో కొంత అవగాహన అయినా కలుగుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి క్రైమ్ టాపిక్స్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. హైదరాబాద్లో జీడిమెట్ల అనేటటువంటి నగరంలో ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని కష్టపడి సాగుతుంది. ఆ తల్లి పేరు అంజలి. మొదటి భర్త చనిపోవడంతో తను సింగిల్గానే ఏదో ఒక విధంగా కష్టపడుకుంటూ పాలిటిక్స్లో కొంచెం ఏదో కొంత తన బిడ్డలు ఇద్దరిని కూడా చక్కగా చదివించుకుంటూ ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇదే క్రమంలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి తేజశ్రీ అనేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో 8 నెలలు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి అబ్బాయి ఎవరైతే శివ అనేటటువంటి అబ్బాయి ఉన్నాడో అతనికి 19 ఏళ్ళంట. ఏమన్నా ఆ వయసు చెప్పండి. సరే, అఫ్కోర్స్ 19 ఏళ్ళల్లో ఆ టీనేజ్ వయసులో కొంచెం అంతో ఇంతో అట్రాక్షన్ అనేది మొదలవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొదట అమ్మాయి 9-8 నెలలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవ్వడం, చాటింగ్స్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, కలవటం, బయట ఎక్కడన్నా కలవటం, ఇవన్నీ తెలుసుకున్న అంజలి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసింది. అది ఎప్పుడు తనకి తెలియకుండా తన బిడ్డ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, తేజశ్రీ బయటకు వెళ్ళిపోయిందో 2 లక్షలకు సంబంధించిన గోల్డ్ కానివ్వండి, కొంత అమౌంట్ అనేది తీసుకొని పారిపోవడం జరిగింది. ఇది తెలుసుకున్న తల్లి అంజలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అబ్బాయి పైన. తర్వాత పోలీసులు ఏదో ఒక రకంగా కనుక్కొని అమ్మాయిని కనిపెట్టి మరుసటి రోజు చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అబ్బాయి పైన కేసు పెట్టారు అనేది క్లియర్గా మనకైతే తెలిసిందే. సెక్షన్స్ అనేవి ఉంటాయి కదా, అలా రిమాండ్కి తీసుకెళ్ళాలి అని ఇంకొక నెక్స్ట్ డే రిమాండ్కి తీసుకెళ్ళాలి అనే టైంలో ఎక్కడ మళ్ళీ కోర్టు అతనికి శిక్ష వేస్తుందో ఏమో అనేసి ఈ తేజస్విని అనే అమ్మాయి ఏం డెసిషన్ తీసుకుందంటే, మా అమ్మ మా మీద మేము వెళ్ళిపోతే కేసు పెట్టింది, మళ్ళీ మేమిద్దరం కానీ బయట వెళ్ళిపోయి ఎక్కడన్నా మ్యారేజ్ చేసుకొని మేము కానీ సపరేట్గా ఉంటే కూడా మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుందేమో అన్న ఆలోచనతో మా అమ్మ బతుకుంటే మేమిద్దరమే కలిసి ఉండలేము, మా అమ్మ ఒప్పుకోదు, మా పెళ్ళికి అడ్డంగా ఉంటుంది, కాబట్టి నేను ఏం చేయాలి ఏంటి అనేది తను చాలా ఆలోచన చేసి ఏదో ఒక విధంగా సరే నా ప్రియుడితో కలిసి మా అమ్మని చంపేయాలని నిర్ణయించుకుందనమాట. ఆ నిర్ణయించుకున్నది అమలుపరిచింది ప్రియుడితో. అంటే ఆ ప్రియుడికి వివరించింది, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని చంపేద్దాము మా అమ్మని, అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాము లైఫ్లో అనేసి. ఇక అబ్బాయి ఏం చేశాడు, శివ 19 ఏళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని తన తమ్ముడిని కూడా, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ప్రేమికురాలు ఎవరైతే తేజశ్వరి ఉందో తన అమ్మ ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు అంజలి అనేటటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో పూజ చేసుకుంటునేటటువంటి ఆ సమయంలో వెనక నుంచి వచ్చి ప్రియుడికి ఫోన్ చేసి వెనక నుంచి రమ్మని చెప్పి ఆవిడ ఎవరైతే అంజలి అమ్మ అంటే పూజ చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి వచ్చి చున్నీ ఏదైతే ఉంటుందో ఆ చున్నీతో మెడకి గుడ్డని కట్టేసి ఫుల్గా టైట్గా చేసేసి ఎలా పడితే అలా కొట్టేసి చిత్రహింసలు పెట్టి ఆవిడికి ఆ మొహానికి ఆ చున్నీ అనేది తీయకుండా గాలి ఆనివ్వకుండా గొంతు పీసికేసి భయంకరంగా కడుపులో గుద్దేసి తల మీద కొట్టి ఎలా అంటే అలా
నా ప్రియుడి చేతుల్లో ఈ విధంగా అయిపోతుంది అని అన్న భావన కూడా తనకి లేకుండా తను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ నా తల్లిని చంపాలన్న కసితో ఘోరంగా తన తల్లిని తన చేతులతోనే చంపుతూ చనిపోయింది అనేసి వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అన్న తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. అదే క్రమంలో తన చెల్లి వచ్చి చూడగా అమ్మ ఏమైంది ఏమైంది అని భయపడి ఏడుస్తూ అమ్మని లేపుతుంటే తేజశ్రీ అమ్మాయి లేపొద్దు, అమ్మకి ఏదో అయింది, పోలీసులకి చెప్పొద్దు, అది ఇదని భయపెట్టి నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చి ఈవిడ ఇంకా చనిపోలేదు, కొన ఊపిరితో ఉందన్న తెలుసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేసి కొన ఊపిరితో ఉంది రా నువ్వు అనేసి మళ్ళీ ఫోన్ చేసి పిలిచిన తర్వాత అబ్బాయి వచ్చి అతి ఘోరంగా కిరాతకంగా అతి దారుణంగా సుత్తి తీసుకొని ఫేస్ పైన పిడుగుద్దులు గుద్దుతూ ఆ తల మీద ఆ సుత్తితో కొడుతూ మొహం మీద చెంప మీద ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కొట్టి చంపి దారుణంగా హతమార్చిన తర్వాత చనిపోయింది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెంటనే ఇది చూసిన అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ చెల్లెలు అక్కడ ఎదుట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కింటి వాళ్ళకి వెళ్ళి అందరికీ చెప్పడం జరిగింది, మా అక్క ఈ విధంగా చేసింది అని. సో ఈరోజు తన అయితే ఉందో చాటింగ్, తన 8 నెలల పరిచయం ఈరోజు తన సొంత తల్లిని చంపడానికి అంత దారి తీసింది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇంకా ఫేస్బుక్ కానివ్వండి, ఇంకా ట్విట్టర్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎందుకు అసలు ఆ యాప్స్ అనేది ఎందుకు మీరు ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు కూడా ఏమి లేవు. ఇలాంటివన్నీ నెత్తి మీద తెచ్చుకోవడం తప్ప ఇంకా ప్రయోజనం అయితే వాటి వల్ల ఏమీ లేవు. నాకు తెలిసినంత వరకు చాలామంది టీనేజ్ అమ్మాయిలు, కొంతమంది మాత్రమేనండి, నేను అందరినీ అంటం లేదు, కొంతమంది మాత్రమే ఈ విధంగా సైకోల్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ ఏ విధంగా వాళ్ళ అమ్మని తను చంపగలిగిందో అది కూడా పోలీసులకి వర్ణిస్తూ వివరంగా చెప్తూ ఉంటే ఒళ్ళు జల్దరిస్తూ ఉందన్నమాట. నిజంగా అలాంటి అమ్మాయిలు నా బిడ్డ ఈ విధంగా చేయగలుగుతుందా అనేది ఆ తల్లికి ఉంటుందా చెప్పండి? ఎవరికైనా సరే, ఈవెన్ నాకైనా ఇంకెవరికైనా నా బిడ్డే నన్ను చంపుతుంది ఒక ప్రేమ కోసమని ఏ తల్లైనా ఆలోచిస్తుందా చెప్పండి? తండ్రి లేకుండా ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత ఇద్దరు ఆడపిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకొని తను అడుగు బయట పెట్టి పాలిటిక్స్లో తిరుక్కుంటూ ఎంత కష్టపడి వాళ్ళిద్దరిని 8th 9th దాకా తీసుకొచ్చి ఉంటుంది చెప్పండి. ఒక సింగిల్ పేరెంట్ అనేది నిజంగా ఇవాల్టి రోజుల్లో ఎలా జరుగుతుందంటే, బ్రతకాలి అంటే ఎవరైనా సరే, మనం లవ్ చేసాము, మనకు ఒకరు ఇష్టం అయ్యారు అని అంటే ఇంకొకరితో సంబంధం లేదు. అది ఎవరైనా, తల్లైనా, తండ్రైనా, చెల్లైనా, అక్కైనా, అత్తైనా, మామైనా, ఎవరైనా సరే వాళ్ళని మేము హతం చేసి మేమిద్దరం హ్యాపీగా ఉండాలా అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నారు ఇప్పటి టీనేజ్ పిల్లలు. కాబట్టి ఈ ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఈ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాన్ చేయండి. అసలు ఎందుకు మనము తెలిసి మనం ఎందుకు ఇలాంటి ఇదిని ప్రోత్సహించాలి చెప్పండి? ప్రతి ఒక్కటి ఫోన్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కటి ఫోన్లో క్రైమ్స్ ఎలా చేయాలి, ఎలా మనం మూవ్ అవ్వాలి, ఎలా చంపాలి, ఏ విధంగా చేయాలి క్రైమ్ అనేది, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా అన్ని క్లియర్ కట్గా అందులో చూసుకుంటూ ఫాలో అవుతూ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఎందుకు చెప్పండి? కేవలం 8 నెలలు నీకు పరిచయమైన అబ్బాయి ముఖ్యమైనప్పుడు 8 నెలలు పరిచయం అయ్యాడు అని ఆ అబ్బాయి కోసం వెళ్ళాలి చేయాలి అని అనుకున్నప్పుడు వెళ్ళిపోయి ఉండాల్సింది. వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇంకెవరన్నా ఏదన్నా హెల్ప్ తీసుకో ఉండాల్సింది కదా. మీ బంధువులో లేదంటే ఇంకెవరన్నా పై అధికారులు ఎవరన్నా ఉండుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించాను, తననే చేసుకుంటానని ఏదన్నా చెప్పుండొచ్చు కదా. నీ కన్నతల్లిని నువ్వు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టీనేజ్ అమ్మాయిలు కానివ్వండి, టీనేజ్ అబ్బాయిలు కానివ్వండి, అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది నేను ఎవరికి ఉండదు, రాదు, ఎప్పుడు అలాంటిది మనకి జరగదని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దాన్ని దాటుకొని మనం ఎప్పుడైతే మనం వన్స్ బయటికి వస్తామో మన స్థాయి ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నాము, మన క్యారెక్టర్ ఏంది, మనం దీన్ని చేసేటటువంటి పనులకి మన తల్లిదండ్రులకి పరిణామాలు ఏమొస్తాయి అవన్నీ ముఖ్యంగా గమనించండి. ముఖ్యంగా మీరు ఇలాంటి పనులు చేయాలి,
ఎవరైతే మిమ్మల్ని హ్యాపీగా బతకగలుగుతాము అనేటటువంటి వాళ్ళ ఆలోచనలు, సైకో ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో, ఎవరినైతే మీరు హతమార్చాలి అని మీరు ప్లానింగ్ స్కెచ్ వేసుకుంటారో, అదే రోజున అదే సెకండ్లో కూడా మీ ప్రాణం కూడా, మీ యొక్క జీవితం కూడా అక్కడితోనే అంతమైపోతుంది అనేది మీరు గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషిని చంపేసినప్పుడు సామాన్యంగా రెండో రోజు మనిషిని హ్యాపీగా వదిలేసేరు కదా. జైల్లో అయితే వేస్తారు, వాళ్ళకి వేసేటటువంటి శిక్షలు అయితే అమలు పరుస్తారు, డెఫినెట్గా అమలు పరుస్తారు. ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి తగ్గ ఏజ్కి తగ్గట్లుగా శిక్ష అనేది చట్టాలు మనకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరినైతే మీరు చంపాలి అని అనుకున్న రోజే మీ జీవితం కూడా అక్కడితోనే సమాప్తం అయిపోతుంది. జైల్లో గడపాల్సి వస్తుందో, ఏ కాలో చేయో తీసేస్తారో, కుంటుతూ నడవాలనో, లేదంటే ఒక కన్ను తీసేస్తారేమో, ఇలాంటివన్నీ అతి ఘోరంగా శిక్షలు అనేటటువంటివి మీకు ఉంటాయి అనేది మీరు గమనించుకోవాల్సిన విషయం. మీరు అవన్నిటికీ ఓకే, మేము ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక చెవు లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా, ఇవన్నీ లేకపోయినా సరే మా కక్షలు మేము తీర్చుకుంటాము అని అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మీకు ఇంకా శిక్షలు ఎంత ఘోరంగా వెయ్యాలి అని మాలాంటి వాళ్ళు జనాలు ఎంత కిరాతకంగా మేము ఆలోచించాలి అని అంటే, మీలాంటి వాళ్ళు బతకాలి, ప్రపంచంలో బతకాలి మీలాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు మీరు జీవితాంతం అనుభవించే విధంగా పోలీసులు ఆ చట్టం అనేది కొత్తగా వివరించి బయటికి ప్రజల్లోకి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చేసిన వాళ్ళకి, ఈ ఏజ్ వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడతాయి డెఫినెట్గా అనేది ఒకరినైనా మీరు దయచేసి పోలీసులు, మీడియాని కూడా నేను అడుగుతున్నాను, ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇలా చేసిన వాళ్ళకి ఇలా మేము చేసాము, ఇలా అయి మీడియా ముందుకు వచ్చి ఈ శిక్ష మేము వేసాము చూడండి అని ఒక ఫుటేజ్ అనేది వాళ్ళకి. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితురాలు దారి తప్పుతుంది అని ఇంకొక స్నేహితురాలకి తెలిసినప్పుడు వెంటనే ఆలోచించుకోకుండా తను ఎలా ఉంటుంది ఏంటి అనేది తన ఎదురుగానే ఫేస్ టు ఫేస్ నువ్వు ఇలా మారుతున్నావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ ఇలా ఉంటుంది, నువ్వు కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఇదంతా మనకి కరెక్ట్ కాదు, మనం స్కూల్కి వెళ్ళే పిల్లలమి, మనం చదువుకోవాలి, మనం చదువు కోసమే వస్తున్నాం, మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, మీరు అది వాళ్ళకి వివరించండి. వన్స్ వాళ్ళు వినలేదు అంటే క్లాస్ టీచర్కి మీరు కంప్లైంట్ చేయండి, ఇలా ఉంటుంది అమ్మాయి బిహేవియర్ ఈ విధంగా ఉంటుంది, ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితోనో చాటింగ్ చేస్తుంది, మీకు తెలిసిన నిజాలని వాళ్ళ మీ క్లాస్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయాలమ్మా. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రెండే కదా అనేసి ఈ రోజున మీరు వదిలేశారంటే, చూశారు కదా ఇవాళ ఎంత పరిణామాలు దారితీసాయో. తన తల్లినే హతమార్చినటువంటి సైకో అమ్మాయి ఎంత క్రిమినల్గా ఆలోచించి తన తల్లిని చంపింది. మనం కళ్ళెదురుగానే మనం చూసాము. ఒక 4 days నుంచి నిజంగా ఆ వీడియో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ చెల్లెలు ఈరోజు తల్లి లేదు, అక్క లేదు, ఎంత బాధపడుతుంది, ఎంత నరకం అనుభవిస్తుంది. ఇప్పుడు తన అక్కే తన తల్లిని చంపింది అన్న ఇదిని జీర్ణించుకోలేకపోతుంది. తన తల్లి ఇక లేదు అన్న నిజాన్ని కూడా తను జీర్ణించుకోలేక ఎంత నరకం అనుభవిస్తుంది ఆ చిన్న తల్లి, చెప్పండి. నిజంగా అలాంటి వయసులో అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అన్నప్పుడే స్నేహితులకు తెలుస్తుంది మొదట. కాబట్టి ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడకపోయినా పర్లేదు కానివ్వండి, ఖండించండి. అట్లాంటి విషయాలు మీకు తెలిసినప్పుడు ఖండించండి. వాళ్ళ తల్లిలు ఎవరైతే ఉంటారో మీరు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్, మీరు మీ యొక్క ఫ్రెండ్ జీవితాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు లైఫ్లో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, జెంట్స్ అయినా కానివ్వండి, లేడీస్ అయినా కానివ్వండి, స్కూల్ టీనేజ్ పిల్లలు తప్పుదారిలో వెళ్తున్నారు అని మీకు అర్థమైనప్పుడు దయచేసి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. అట్ ద సేమ్ టైం టీచర్స్కి ఇన్ఫామ్ చేయండి. మీ లైఫ్లు మీ చేతుల్లో ఉన్నాయి. మన లైఫ్ మనది. కాబట్టి మన లైఫ్ ఒకరికి ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా బతకాలి ఏదైనా సరే. ఇప్పుడు పోరాటం అనేది ఇలాంటి టాపిక్స్ మీదే నేను ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం అవగాహన కలిగించాలి అన్న దానికోసమే ఇలాంటి టాపిక్స్తో మీ ముందు ఉంటుంది మీ తేజస్వి. ఇంతవరకు సెలవు. నమస్తే.